వెల్కమ్ టు ఆర్జీవీ రియల్ స్టోరీ. ఇప్పటి వరకు మీరు ఎన్నో దయ్యాల కథలు విన్నారు, ఎన్నో దయ్యాల స్టోరీలు సినిమాల్లో చూశారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్న కథ నిజంగా జరిగిన కథ, కానీ ఇది దెయ్యం కథ కాదు. ఈ మధ్య వచ్చిన కొత్త సినిమా మంజుమల్ బాయ్స్, అది ఎంత ఇంట్రెస్టింగ్ సినిమానో ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఆ బాయ్స్ గుడా కేవ్స్ కి టూర్కి వెళ్ళటం, ఆ టూర్లోకి వెళ్ళి ఒక కేవ్ లో ఇరుక్కుపోవటం, ఫ్రెండ్ కాపాడటం, ఆ సినిమా కథ అంతా చూసిన వాళ్ళకి తెలుసు. అలాంటిదే రియల్ గా ఒక ఫారెస్ట్ లో జరిగిన కథ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అది గుంటూరుకి వెళ్లే హైవే మార్గం. ఆ మార్గంలో పులిచింతల దగ్గర చింతల ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ కి హైవే మార్గంలో వెళ్తున్న ఒక యంగ్ బ్యాచ్ కారులో వెళ్తూ అక్కడ ఫారెస్ట్ దగ్గర ఆగారు. వాళ్ళకేం కోరిక పుట్టిందో ఆ ఫారెస్ట్ లో వెళ్లి మందు కొట్టి ఎంజాయ్ చేయాలనిపించింది. అలాగే ఆ ఫారెస్ట్ దగ్గర కారు ఆపారట. కారు ఆపి వెళ్లి ఆ ఫారెస్ట్ లోకి వెళ్లారట. వెళ్లి మందు కొట్టి సరదాగా ఎంజాయ్ చేశారట. అందులో ఒక వ్యక్తి ఎంజాయ్ చేస్తూ, అరే ఈ ఫారెస్ట్ లో ఏముందో మనం చూద్దాం రా, కొంచెం సాహసం చేయాలనిపిస్తుంది రా అని ఒకడు చిల్లరగాడు ఉంటాడు కదా వాళ్ళ బ్యాచ్ లో, అలాంటి ఒకడు ఫారెస్ట్ లోకి అలా నడుచుకుంటూ వెళ్ళాడట. రే ఆగరా అంటూ మిగతా వాళ్ళు కూడా వాడిని ఫాలో అయ్యారట. ఫాలో అయ్యి అలా ఫారెస్ట్ లోకి వెళ్తే కొంత దూరం వెళ్ళాక ఆ ఫారెస్ట్ చాలా సస్పెక్టివ్ గా, చాలా భయంకరంగా కనిపిస్తుంది వాళ్ళకి. ఎటువంటి లైట్లు లేవు. అది ఫారెస్ట్ లో వచ్చే వింత వింత శబ్దాలు భయంకరంగా వినిపిస్తున్నాయి. కానీ కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టుకి ఒక చొక్కా, చిరిగిపోయిన చొక్కా వేలాడుతూ కనిపించింది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టుకి రియల్ గా చనిపోయిన బాడీ ఒకటి కనిపించింది. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ అస్థి పంజరాలు, కపాలాలు అన్ని కనిపిస్తున్నాయి. కనిపిస్తున్న వాళ్ళకి తెలియకుండా ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయంటే సావు రోజులు వినిపిస్తున్నాయి వాళ్ళకి. మమ్మల్ని రక్షించండి, కాపాడండి, ఇలాంటి శబ్దాలు వినిపించేసరికి ఎవరైతే ముందుగా వెళ్ళిన ఆ చిల్లరవాడు భయపడుతూ పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చారే ఇక్కడ ఏదో జరుగుతుందిరా, ఇక్కడ ఏదో దెయ్యాలు ఉన్నట్టునేరా అని మాట్లాడాడు. అలా మాట్లాడుతుంటే అరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా అని పరిగెత్తుకుంటూ ఆ వచ్చిన బ్యాచ్ వెళ్తుంటే అంతా సడన్ గా ఒక గొయ్యిలో పడిపోయారు. పడిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ ఆదుకోవటానికి కానీ ఎవరూ లేరు. అలా ఒక వారం రోజులు ఆ గోతిలోంచి రాలేకపోయి, కమ్యూనికేషన్ లేక ఆ వారం రోజులు ఆ గోతిలోనే గడిపారట. కొన్ని వారం రోజుల తర్వాత వాళ్ళు ఆ ఫారెస్ట్ కి వచ్చిన ఒక వాచ్మెన్ వాళ్ళని చూసి, ఈ ఫారెస్ట్ కి ఎందుకు వచ్చారయ్యా, అసలు ఎప్పుడు వచ్చారయ్యా మీరు అంటే వాళ్ళు జరిగిన విషయం చెప్పారు. మేము ఇలా కారులో వచ్చాము, ఇక్కడ సరదాగా బొంతొక్కుతూ నైట్ ఇరుక్కుపోయాము అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చి చాలా మంది చచ్చిపోయారయ్యా, ఇక్కడ ఏదో రంగురాళ్ళు దొరుకుతాయని వేటాడటం కోసం వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలీదు, 4-5 ఇక్కడే చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన దగ్గర నుంచి ఇది దెయ్యాల గుట్టగా మారిందయ్యా, మీరు కూడా చచ్చిపోయే వాళ్లే, మిమ్మల్ని ఏదో లక్కు కాపాడింది, మిమ్మల్ని ఏదో దైవం కాపాడింది, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆయన అప్పుడే పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి అందరినీ ఆ గొంతులోంచి పైకి తీసుకొచ్చాడట. పైకి తీసుకొచ్చేస్తే చూస్తే అందులో వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకడు పైకి రాలేకపోతున్నాడు. చూస్తే వాడు చనిపోయాడు. అప్పటి వరకు మనతో ఉన్నాడు, వాడు చనిపోయాడని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. పోలీసులకి షాక్, అరే మీలో మీరు కొట్టుకుని చంపారా ఏంటి అని వాళ్ళని గదివాయించాడట. మేమేం చేయలేదు సార్, గుంతలో పడ్డాము, మా టెన్షన్ లో మేము ఉన్నాం, కానీ వీడు ఎలా చనిపోయాడో మాకు తెలియదు సార్ అని చూస్తే ఆడి ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఎలా వచ్చాయి ఏంటి అని అందరూ టెన్షన్ పడుతున్నారు. అప్పుడు ఆ ఫారెస్ట్ కుండే ఫారెస్ట్ మ్యాన్ చెప్పాడు, సార్ ఇక్కడికి ఈ ఫారెస్ట్ కి చాలా మంది వచ్చి చనిపోయారు సార్. ఆ చనిపోయిన వాళ్ళలో ఏదో ఒక దెయ్యంలా మారి వీడిని చంపేసి ఉంటుంది సార్. ఇక్కడ ఏ జంతువులు రావు సార్. ఇంతకుముందు ఎలుగుబంట్లు అవన్నీ వచ్చాయి, కానీ ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడో ఇక్కడి నుంచి తీసుకెళ్లారు సార్. ఇది మృగాలు చేసింది పని కాదు సార్. ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్, ఇక్కడ చాలా మంది చనిపోయారు సార్. కొంతమంది అయితే సిటీ నుంచి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ని, అంటే బాగా ఓల్డ్ అయిపోయిన వాళ్ళని ఇక్కడ వదిలేశారు సార్. వదిలేస్తే వాళ్ళ ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు సంఘటనలు కూడా జరిగినాయి సార్ అని ఫారెస్ట్ మ్యాన్ తనకు తెలిసిన కథలు చెప్తుంటే ఆ పోలీసులకి ఏం అర్థం కాకుండా, వాడు చెప్పేది అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు. కానీ అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఈడు ఎలా చనిపోయాడు అని ఫ్రెండ్స్ కేమో షాక్ గా ఉంది. ఆ ఫ్రెండ్స్ పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ముందైతే ఇక్కడి నుంచి శవాన్ని తీసేయండి, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పోలీసులు వాళ్ళు పంపించారు. అట్లా ఒక 6 months వరకు అది రిస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టారు అన్నమాట. ఆ ఏరియాలో ఎవరు తిరగకూడదని పెట్టారు. ఇది ఒక సస్పెక్టెడ్ ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ కి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతున్నారు అని ప్రకటన కూడా చేశారు. 6 నెలల తర్వాత ఎవరు వెళ్ళలేదు. 6 నెలల తర్వాత అదే ఫారెస్ట్ లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన పేపర్ లో న్యూస్ గా వచ్చింది.
అక్కడ రంగురాళ్లు ఏరుతూ 5గురు బ్యాచ్ బాగా రౌడీల్లా ఉన్న బ్యాచ్ పోలీసులకు దొరికారు. ఆరా తీస్తే ఏంటంటే వాళ్ళు చేస్తున్న పని ఎవరికీ తెలియకూడదని, ఎవడైనా వాళ్ళని కనిపెడితే వాళ్ళని అక్కడే చంపేస్తున్నారని, వాళ్లే ఈ శవాలు కానీ ఇలా దెయ్యాలు అనే సస్పెక్టెడ్ మ్యాటర్ ని ఇచ్చేయటానికి వాళ్లే కారణమని తెలిసింది. అసలు ఆ చింతల ఫారెస్ట్ లో ఏం జరుగుతుంది, ఎందుకు ఏంటి అని ఆరా తీస్తే జరిగింది ఏంటంటే, అక్కడ చింతల ఫారెస్ట్ దగ్గర కోళ్ళూరు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి నిటారుగా నిలబడి ఇలా తొంగి చూస్తూ ఉంటాడు. ఆ ఆలయంలో ఒకరోజు బాగా తుఫాను వస్తే ఆ తుఫానికి ఆ ఆలయంలో ఉన్న రాళ్లన్నీ బయటకు వచ్చాయి. ఆ రాళ్లలో రంగురాళ్లు, వజ్రాలు కొంతమంది బ్యాచ్ కి దొరికాయి. ఆ దొరికిన బ్యాచే ఆ తర్వాత ఒక రోజు మాట్లాడుకొని పని కట్టుకొని అక్కడికి వచ్చి ఆ వజ్రాల వేటకు వచ్చారు. కొన్ని రోజుల వరకు వజ్రాల వేట జరిగింది. కానీ ఒక బ్యాచ్ ఇలా వచ్చి ఆ వజ్రాల వేటాడుతున్నట్టు చూశారు. చూసిన వెంటనే వాళ్ళని మేమే చంపామండి అని ఒప్పుకున్నారు. వాళ్ళు చేసిన పనులన్నీ ఒప్పుకున్నారు. ఇదండి ఆ చింతల ఫారెస్ట్ లో జరిగిన సస్పెక్టెడ్ ఘటన. అక్కడ ఏవీ లేవు. ఎవరైనా వజ్రాల వేటకు వెళ్ళిన వాళ్లే అలా చంపి దెయ్యాలను సృష్టించి వాళ్ళ పని సాగించుకోవడానికి ఇలా కట్టుకథలు అల్లి ఫారెస్ట్ మ్యాన్ తో కుమ్మక్కయ్యి ఇలాంటి కథలు సృష్టించారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ కొన్ని రోజులకి దొరికిపోయారు. ఆ తర్వాత ఫారెస్ట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్ని తీసేశారు. మళ్ళీ ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ ని బాగా డెవలప్ చేసి జనాలందరూ వెళ్లేలాగా పూజలు జరిగేలాగా చేశారు. ఇది వాస్తవంగా జరిగిన పులిచింతల్లోని ఒక చింతల ఫారెస్ట్ లో జరిగిన కథ. ఇది మంజుమల్ బాయ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అంత ఇంట్రెస్టింగ్ గా జరిగిన కథ ఇది. ఇదండి ఆర్జీవి రియల్ స్టోరీలో మీరు తెలుసుకున్న ఒక రియల్ స్టోరీ. మరొక ఎపిసోడ్ లో మరొక మంచి ఇంట్రెస్టింగ్ నిజంగా జరిగిన కథ నేను మీకు చెప్తాను. ha ha